16 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ బయట పెద్ద రాజకీయవేత్తగా చలామణి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా నేను రాను కోర్టులకి అయితే గీతే వీడియో కాల్స్ ద్వారానే నేను అటెండ్ అవుతాను అని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానంద రెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అతని హత్య చేయించి రాజశేఖర్ రెడ్డి హయాంలో 7 కొండల్ని 2 కొండలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పైలోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మరి టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి 2 ఎకరాల్లో అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి పూనుకుంటే మరి దాన్ని కుదించేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. నెయ్యి 1 కిలో ఉండి 10 కిలోలు రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా? సబ్బులు తయారు చేసే రసాయనాలు, పెయింట్లు తయారు చేసే రసాయనాల్ని వీటన్నిటిని కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి 63 లక్షల కిలోల లడ్డూల్ని తయారు చేయించి 250 కోట్ల పైన డబ్బులు తినేశారు అనంటే వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి, ఎక్కడ పోడ్చాలి వీళ్ళని? ఆనాడే ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత చెప్పినా కూడా మేమేదో కావాలని వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నావు అని చెప్పి అందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది. సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. అందులో ఖచ్చితంగా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. 63 లక్షల కిలోల నెయ్యి మరి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు. 250 కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా, అతను పద్దాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు చేయడానికి వీల్లేదు అంటే, సరే నా కంపెనీ మీద కాదులే, నేను వైష్ణవి అనే కంపెనీతో నేను చేస్తాలే, నీకు కావాల్సిన వాటా నీకు ఇస్తాలే అని చెప్పి అతను ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది. ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడు అంటే, వైవి సుబ్బారెడ్డి సిట్టుకెళ్ళి నిజాలు చెప్తాడా? నిజాలు చెప్తే ఇతను కూడా గొడ్డల పోటుకో గుండెపోటుకో గురవుతాడా? ఏం జరగబోతుంది అని చెప్పి మేము అందరం కూడా వేచి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ఏంటో తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎంత దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారో చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా నాయుడు గారిని నియమించిన తర్వాత, బిఆర్ నాయుడు గారిని నియమించిన తర్వాత ఎన్ని మార్పులు స్వయతి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అందరినీ కూడా ఊకమ్ముడిగా పద్దాకల మాట్లాడే వ్యక్తి
మాట్లాడితే అశుభం తప్ప శుభం పలకని వ్యక్తి. ఈరోజు అట్లాంటి వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత భోజనం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వీడియో వదిలాడు. ఇతను ఏ గొడ్డల పోటీ గురవుతాడో తర్వాత మాకైతే తెలియదు. ఈరోజు లడ్డు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వెళ్ళిన భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఉచిత భోజనం పెట్టే శాలకే కాకుండా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం నాయుడు గారిది.